श्री गुरुभ्यो नमः। हरिः ओम्। जगदाश्रय श्री रघुरामा, जगदाश्रय श्री रघुरामा, जगदोद्धार सीताराम, जगदोद्धार सीताराम, जगदाश्रय श्री रघुरामा, जगदाश्रय श्री रघुरामा, जगदोद्धार सीताराम, जगदोद्धार सीताराम, जगदाश्रय श्री रघुरामा, जगदाश्रय श्री रघुरामा। परम पावन तारक नाम श्री राम, श्री राम। परम पावन तारक नाम, परम पावन तारक नाम श्री राम, शतकोटि प्रणाम श्री राम, शतकोटि प्रणाम। श्री राम, शतकोटि प्रणाम श्री राम, शतकोटि प्रणाम। श्री राम, शतकोटि प्रणाम श्री राम, शतकोटि प्रणाम। शरणं शरणं आत्मा राम, शरणं शरणं आत्मा राम। जगदाश्रय श्री रघुरामा, जगदाश्रय श्री रघुरामा, जगदोद्धार सीताराम, जगदोद्धार सीताराम, जगदाश्रय श्री रघुरामा, जगदाश्रय श्री रघुरामा। परम पावन तारक नाम, परम पावन तारक नाम श्री राम, शतकोटि प्रणाम श्री राम, शतकोटि प्रणाम श्री राम, शतकोटि प्रणाम श्री राम, शतकोटि प्रणाम। शरणं शरणं आत्मा
జగదాశ్రయ శ్రీ రఘురామ. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయామి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్ భాగవత సత్సంగానికి స్వాగతం. హిరణ్యకశిపుల యొక్క జననము జన్మించిన నాడే వాళ్ళు ఎటువంటి వాళ్ళో లోకానికి పరిచయం చేసుకున్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అని అంటే, ఆ అపశకునాలు చూసి ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రళయం వచ్చేస్తుందేమో, ఇది ప్రళయకాలమేమో అని అందరూ భయపడ్డారు, తల్లడిల్లిపోయారు. ఇక ఇద్దరు చాలా ప్రతాపంతో, హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, బ్రహ్మగారు వరాలు ఇచ్చారు అంటే ఇక్కడ మనకి బ్రీఫ్ గా చెబుతున్నారు. సప్తమ స్కంధంలో దాని వివరం బాగా చెప్తారు. ఈ రీతిగా బ్రహ్మగారి వర గర్వంతో హిరణ్యకశిపుడు మదించి తిరుగుతూ ఉన్నాడు. హిరణ్యాక్షుడు తనను గదతో ఎవరు యుద్ధం చేస్తారా అని భూలోకంలో అంతా వెతికితే ఎవరూ సాహసించలేదు. అలాగని భూలోకంలో లేరు కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళారు. దేవతలందరూ కూడా వీళ్ళని మనం ఎదుర్కోలేము అని పాపం ఒక తుమ్మెదలు ఏ రీతిగా తాము పెట్టుకున్నటువంటి గూడును విడిచి మరొక చోటికి ఎలా పారిపోతాయో అలా పారిపోయారు దేవతలందరూ కూడా. ఇక వీరిద్దరూ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణాలు, అలానే బహుశా ఇక్కడ మనకి వయస్సు క్రమక్రమంగా పెరిగింది అనేది చెప్పలేదండి. 100 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నారు కదండి. బహుశా పెద్దవాళ్ళుగానే పుట్టారా, లేదా పుట్టడంతో పెరిగిపోయారా అనేది మనకి ఇక్కడ వివరం లేదు. కానీ వాళ్ళు భూమి మీద అడుగు పెట్టిందే తడువు భూమి కంపించడం, ఇక ఆకాశం కాస్త ఊడి కింద పడిపోతుందా అన్నట్టుగా అదిరిపోవడం, ఇలా రకరకాల అపశకునాలని అన్నీ మనకి వివరించారు. కశ్యపుడు వచ్చి తనకి 2 పుత్రులు పుట్టారని తెలిసి సంతోషంతో వాళ్ళకి హిరణ్యకశిపుడు అని చిన్నవాడికి, హిరణ్యాక్షుడు అని పెద్దవాడికి, రెండవ వాడు కాంచలోచనుడు అన్న లేదా హిరణ్య అక్షుడు అన్న, కాంచన అన్న హిరణ్యం అన్న బంగారమే కాబట్టి ఇక్కడ మనకి తెలుగులో కాంచనలోచనుడు అనేటటువంటి పేరు పెట్టారు. పేరు పెట్టి మరలా తిరిగి వారి స్వస్థానానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అన్నారండి. ఇక ఈ రీతిగా వాళ్ళ శౌర్యంతో వాళ్ళ ప్రతాపంతో అందరినీ చెల్లా చెదురు చేస్తూ ఉన్నారు. 3 లోకాలు కూడా, అంటే పాతాళం ఎలాగో వాళ్ళకి స్వాధీనమై ఉన్నటువంటిది, భూలోకాన్ని స్వాధీనం చేసుకున్నారు, స్వర్గలోకాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే అందరూ భయపడి వెళ్ళిపోయారు కాబట్టి. ఇక వరుణుడి యొక్క సైనికులు భయంతో సముద్రంలో తలదాచుకున్నారు. అటువంటి సముద్రాన్ని కూడా హిరణ్యాక్షుడు తన గదతో గట్టిగా పెట్టి ఆ గర్వాతిశయంతో సముద్రంలో ప్రవేశించాడు అని అన్నారండి. ఇట్లు సొచ్చిన
వరుణిని బలములు ధనుజేశ్వరు తేజము తేరి చూడజాలక శౌర్య స్ఫురణము చెడి ఎందేని పరచం తజ్జలధి మధ్య భాగమునందు. వరుణదేవుని సైనికులు హిరణ్యాక్షుడి యొక్క తేజస్సుని తేరిపారా చూడలేక పౌరుషాన్ని కూడా కోల్పోయి సముద్ర మధ్య భాగంలో ఎక్కడికో పారిపోయి దాక్కున్నారు. అమరారి విపుల నిశ్వాసములం ప్రభవించినట్టి జలనిధి కల్లోలములను విపుల గదా దండంబున పోనడచే అతి దృఢంబగు శక్తిన్. హిరణ్యాక్షుడు తాను గాలి విడిచిపెట్టినటువంటి నిట్టూర్పుల వల్ల సముద్రంలో కల్లోలం పుట్టిందటండి. అంటే చూడండి, నీటికి అని గాలి ఊదితే అక్కడ ఒక అలలేస్తుంది, మనం దగ్గర పెట్టుకున్న నీటికి ఊదితే అలలేస్తుందండి. అలాంటిది సముద్రం దగ్గర ఉన్నటువంటి హిరణ్యాక్షుడు తాను నిట్టూర్పు విడిచిపెడితే ఆ సముద్రంలో కల్లోలం చెలరేగిందట. అలా అంతటి సముద్ర కల్లోలాన్ని కూడా తన గదా దండంతో దృఢమైనటువంటి శక్తితో అణిచిపెట్టేశాడు అన్నారండి. ఇప్పుడు గ్లాసులో ఏదన్నా జరిగితే గాలి తగలకుండా మనం మూత పెడతామండి, మూత పెడితే ఆగుతుందండి. సముద్రాన్ని ఎవడు మూత పెడతాడండి? అంతటి సముద్రాన్ని కూడా హిరణ్యాక్షుడు గదతో నొక్కి పెట్టి కల్లోలాన్నంతా అణిచిపెట్టాడట. అంటే ఆ వర్ణనలో వాడి బలం ఎంతటి బలము, వాడికి ఉన్నటువంటి గర్వము ఎంతటి గర్వము, వాడి ప్రభావం ఎంత అనేది మనకి ఈ వర్ణనలో తెలియజేస్తున్నారు. హిరణ్యాక్షుని దిగ్విజయము అనేది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరియును నమ్మహాజలతి మధ్యమునం సురవైరి పెక్కు వత్సరములు క్రీడ సల్పి రిపు సైన్య విదారణ శౌర్య ఖేళనా పరత చెరించి యవ్వరుణ పాలితమైన లసద్విభావరీ పురమునకేగి అందు పరిపూర్ణతనున్న పయోధినాథునిన్. ఇంకా ఆ పైన ఆ రాక్షసేశ్వరుడు ఆ మహాసముద్రం లోపల శత్రురాజులు అంటే ఎవరెవరైతే దాగి ఉన్నారో, వరుణుడి సైనికులంతా పాపం సముద్రంలో దాక్కున్నారు కదండి. ఇక భూమి మీద ఉన్న స్వర్గలోకంలో ఉన్న వీడు దండెత్తుతున్నాడు, దాడి చేస్తున్నాడు అని చాలా మంది పాపం సముద్రం లోపల దాక్కున్నారట. అలా దాక్కున్నటువంటి వాళ్ళందరినీ చీల్చి చెండాడి అనేక సంవత్సరాలు విహరించాడు. ఎవడు? రాక్షసేశ్వరుడైనటువంటి హిరణ్యాక్షుడు. ఇక పరిపూర్ణ ప్రభావంతో అక్కడే ఉన్నటువంటి వరుణుని పట్టణం అయినటువంటి ఆ చక్కటి విభావరి నగరానికి వెళ్ళాడట. ఎవరు? హిరణ్యాక్షుడు. మరియును ఇంకా ఏం చేశాడు? యాదో గణాధీశుడగుచు పాతాళ భువన పరిపాలుడై తనరుచున్న వరుణుని కనుగొని పరిహసితోక్తులనిట్లను విశ్వమందెన్నగలుగు సకల లోకైక పాలకులలో అతి బలాధికుడని జగమును తింపదగిన శూరుండ విపుడు నీ పౌరుషమొప్పంగ కదన రంగమున నన్నెదిరి చూడు నీ భుజా విక్రమంబును ప్రభావంబు నడతునని పలుకుటయు విని అబ్ధి విభుడు పగతు జయమును వృద్ధియు బలమునాత్మ బలము తలపోసి ధనుజుతో పవరమునకు. ఇక జలచర సమూహాలకు రాజైనటువంటి పాతాళ లోకాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళాడండి. ఆ వరుణుణ్ణి చూస్తూ హిరణ్యాక్షుడు పరిహాసం చేస్తూ, ఏమిటి ఈ విశ్వంలో సమస్త లోకపాలకులలో పేరెన్నిక కలిగినటువంటి వాళ్లలో మహాబలవంతుడవని లోకమంతా నిన్ను పొగుడుతూ ఉంటుంది కదూ. ఇప్పుడు నీ పౌరుషాన్ని ప్రదర్శిస్తూ యుద్ధంలో రా, నన్ను ఎదిరించి చూడు, నాతో యుద్ధం చేద్దు గాని రా. నీ బాహుబలాన్ని, నీ పేరు ప్రతిష్టలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను అణిచిపెట్టేస్తాను, రా అని అతను సాహసంగా పిలుస్తూ ఉన్నాడండి. అలా పలుకగా విన్నటువంటి ఆ సముద్రరాజైనటువంటి వరుణుడు ఏం చేశాడు అంటే, శత్రువు యొక్క విజయాలను, అభివృద్ధిని అప్పటికే వింటూ ఉన్నారు కదండి. పుట్టినాటి నుంచి అందరూ వింటున్నారు వీళ్ళ యొక్క దౌర్జన్యం ఏమిటి, పరాక్రమం ఏమిటి అని. అంతేత శత్రువు యొక్క విజయాలను, అభివృద్ధిని, శక్తిని
అలాగే తన బలాన్ని రెండింటిని పోల్చుకొని అంచనా వేసుకుని ఆ రాక్షసుడితో యుద్ధానికి ఎలా వెళ్ళగలను అని అనుకుంటూ సమయముగాదని తన చిత్తమునం గల రోషవన్ని దాలిమియను తోయములం దగనార్చుచూ ఉపశమితోక్తుల బలికి దరుజ సత్తముతోడన్. ఇది సమయం కాదు, అతని బలం ముందు నా బలం సరిపోదు అని తన మనస్సులో ఎంతో బాధ, కోపము అన్నీ ఉన్నప్పటికీ కూడా సహనము అనేటటువంటి నీళ్లతో చల్లార్చుకుంటూ ఉన్నాడండి. అంటే కోపము అనే దాన్ని అగ్నితో పోలుస్తూ ఉన్నారండి కదా. కోపం వస్తే అంత వేడిగా ఉంటుందండి. అంచేత ఆ కోపాగ్నిని మరి ఏ నీళ్లతో చల్లార్చాలండి? బయట ఉన్న నిప్పునైతే నీళ్లతో చల్లార్చవచ్చు, ఆర్పేయవచ్చు. కానీ లోపల ఉన్నటువంటి క్రోధాగ్ని కదా, మరి దీన్ని ఎలా చల్లార్చాలి అంటే సహనము అంటే ఓర్చుకోవడం, క్షమ అనేటటువంటి నీళ్లతో చల్లార్చుకుంటూ ఆ హిరణ్యాక్షుడితో ప్రశాంత వాక్కులతో ఈ రీతిగా అంటున్నాడు. ఎవరు? వరుణుడు. మనమున శాంతి పూని నియమంబున సంగరముజ్జగించి ఏ ననయమునున్నవాడని కుడాహవగేళి చెరింపరాదు నీ ఘనభుజ విక్రమ స్ఫురిత గాఢ విజృంభణమున్ జయింపజాలిన ప్రతి వీరులెవ్వరును లేరు ముకుందుడు దక్కనెక్కడన్. సత్యం చెప్తూ ఉన్నాడండి పాపం వరుణుడు భయంతో. చూడు, నేను ప్రశాంతమైనటువంటి మనస్సుతో అంటున్నాను, యుద్ధం చేయకూడదు అనేటటువంటి నియమంలో ఉన్నాను అన్నాడండి. ఇప్పుడు ఎందుకంటే నియమం లేదు అనుకుంటే మళ్ళీ నువ్వు చేయనంటే నేనే చేస్తానని మీద పడితే ఏం చేస్తాడండి పాపం. అందుచేత ఇక్కడ తెలివిగా యుద్ధం చెయ్యకూడదు అనే నియమంలో నేను ఉన్నాను, అంచేత ఇప్పుడు నీతో నేను యుద్ధం చెయ్యలేను. అంతేకాదు నీ భుజ బలం యొక్క ఆ పటాటోపాన్ని జయింపగలిగినటువంటి ప్రతి వీరులు ఎక్కడా లేరు, ఆ ఒక్క విష్ణువు తప్ప అని అన్నాడండి. ఆ మాట అనడం ఎందుకండి? మరి వీడిని రెచ్చగొట్టాలి కదా. అంచేత ఎవరూ లేరు ప్రతి వీరులు ఒక్క విష్ణువు తప్ప అని చెప్పాడండి. దానితో కొనగొనియం మహాత్ముడు వికుంఠపురంబున ఉన్నవాడు అడ్రస్ కూడా చెప్పేస్తున్నాడండి, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అనేది కూడా. కొనగొనియం మహాత్ముడు వికుంఠపురంబున ఉన్నవాడు తానని మన పెక్కుమారులభియాతుల నోరి జయించి శక్తి పెంపున సడి సన్న వీరుడని భూజన కోటి నుతించున్ అందు వేచనుమతడిచ్చు నీకునని సర్వము తీరెడునంత మీదటన్. నీకు చెప్పినటువంటి ఆ విష్ణువు ఉన్నాడే, అతను ఎక్కడుంటాడో తెలుసా? వైకుంఠంలో ఉన్నాడు, వైకుంఠంలోనే ఉన్నాడు. ఎన్నోసార్లు యుద్ధ రంగంలో శత్రువుల్ని ఓడించి తన శక్తి సామర్థ్యాలలో పేరు మోసినటువంటి వీరుడు అని ఈ భూమి మీద ఉన్నటువంటి భూజనులంతా, భూదేవతలంతా పొగుడుతూ ఉంటారు. భూజనులు అంటే సామాన్య జనులు, మనబోటి వాళ్ళు. భూసురులు అంటే బ్రాహ్మణోత్తములు, వాళ్ళంతా పొగుడుతూ ఉంటారయ్యా అతన్ని. అంచేత నువ్వు వెంటనే ఆ వైకుంఠానికి వెళ్ళు, ఆ హరి నీతో యుద్ధం చేసి నీ కోరిక తీరుస్తాడు అని వివరాలన్నీ చెబుతూ ఉన్నాడనమాట అండి. ఎవరు ఏ రీతిగా ఆ విష్ణు భగవాను పొగుడుతూ ఉంటారు. ఎందుకంటే ఆత్మస్తుతి చేసుకునే వాడికి ఇంకొకళ్ళు ఎవరైనా పొగిడితే వాడు ఓర్చుకోలేటండి, సహించుకోలేటండి. అంచేత అసహిష్ణుతని ఇంకా కాస్త ఏదో నిప్పులో నెయ్యి పోస్తే ఇంకా ఎలా రగులుకుంటుందో అలా వరుణుడు తన భార్య నుండి విడిపించుకోవడానికి, వాడిని దూరం పంపించడానికి, అసలు అంతం చేయించడానికని చక్కగా ఉత్సాహంగా చెప్పాడు విష్ణు భగవానుడి గురించి. నిందకు నోర్చి యాజిమున నిల్వగ నోపక వీగిపారు నీ పందల వెంటబడ్డ మగ పంతమే సర్వశరణ్యుడైన గోవిందుడు తీర్చు నీ పని వివేక విహీన చనంగనోపుదే నందులకేవు ఆతడమరావుల పోర జయించు నిచ్చల్. నీవు నిందకు లొంగి యుద్ధ రంగంలో నిల్వలేక పారిపోయేటటువంటి
పిరికి పందల్ని వెంటాడడం మగతనమా ఏమిటి? బుద్ధిహీనుడా, అందరూ శరణు కోరేటటువంటి గోవిందుడు నీ పని పడతాడు. పోగలిగితే అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నీ ప్రతాపం ఏమిటో, నీ పౌరుషం ఏమిటో అంత అక్కడ చూపించు. ఆ హరి ఎప్పుడూ రాక్షసులతోటే పోరాడుతూ ఉంటాడు. అయితే ఎన్నిసార్లు పోరాడినా విజయం అతనిదే. మళ్ళీ ఇది కూడా చెప్పాడు అనమాట అండి. అది వినేసరికి వీడికి ఇంకా పౌరుషం వచ్చేదండి, కోపం పెరుగుతుందండి. అదియునుగాక అంతేకాదు, పురుషాకృతి ప్రతియుగమున పురుషోత్తముడవతరించి భూరి భుజా విస్ఫురణన్ దుష్ట నిషాటుల హరించుచునుండు ముని గణార్చిత పదుండై. ఏం చేస్తుంటాడు అతడు? పురుషోత్తముడు, మునులు పూజించేటటువంటి పాద పద్మాలు కలిగినటువంటి ఆ భగవంతుడు, ఆ విష్ణుదేవుడు ఉన్నాడే, ప్రతి యుగంలో కూడా పురుష రూపంతో భూమి మీద అవతరించి పరాక్రమవంతులు దుష్టులు అయినటువంటి రాక్షసుల్ని దురుమాడుతూ ఉంటాడు, సంహరిస్తూ ఉంటాడు, సంహరిస్తూనే ఉన్నాడు. కావున నా విభుందొడరి కయ్యము దయ్యమెరుంగ చేసి రక్షోవరా నీ భుజాబలము సొంపరి మీదిని కూలి సారమేయావడి కాశ్రయం బగుదు వచ్చటికిప్పుడు ఏగుదేని నీ చేవయులావు నేర్పడును చెప్పగా నేటికి మీది కార్యము. ఆశ్చర్యం ఏమిటంటే అండి, మనకి తెలుగు పూర్తిగా తెలియదనే చెప్పాలండి. తెలుగులో పదాలు ఏమిటి అంటే మనకి భాగవతము భారతము చదివితేనే తెలుస్తుందండి, వేరే వాటి వల్ల తెలిసే వీలు లేదండి. ఏమంటున్నారంటే, చేవ ఏమన్నా ఉంటే, నీ లావు, నీ గొప్పతనం, ప్రతాపం ఏమన్నా ఉంటే ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి చెప్పు, ఆయన అంతా నీకు తీరుస్తాడు అని అంటూ, ఓ రాక్షస రాజా, కయ్యమో దయ్యమో వియ్యమో అదేదో ఆ హరికే చెప్పుకో. అందుకనే కదండి కయ్యానికి కానీ వియ్యానికి కానీ ఏదో ఈడు జోడు ఏదో సామెత ఉంది కదా, కయ్యానికైనా వియ్యానికైనా సరైన పార్టీ ఉండాలి అని. అలా ఇక్కడ వరుణుడు చెబుతూ ఉన్నాడండి, కయ్యమో దయ్యమో ఏదో అదేదో ఆ హరికే చెప్పుకో అని హేళనగా అంటూ, నీ భుజబలం తరిగి నేల కూలుతావు, అంతవరకు జబ్బలు పరుచుకుంటూ నీ గొప్పతనాన్ని నువ్వే చెప్పుకుంటూ ఉన్నావు. కుక్కలు నిన్ను చుట్టుముట్టుతాయి. ఇప్పుడే అక్కడికి వెళ్ళినట్లయితే నీ బలం ఏమిటో, నీ సామర్థ్యాలు ఏమిటో బయటపడతాయి. తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము. వెళ్ళు వెళ్ళు, అక్కడికే వెళ్ళు అని రెచ్చగొడుతున్నాడండి వరుణుడు. అని వరుణుండు వల్గిన దురాగ్రహమెత్తి హిరణ్యలోచనుండనయము మానసంబున భయం ఒక ఇంచుకలేక సంగరావని నెదిరింతునేడమరవర్ధను దుష్ట విమర్దను జనార్దనుచున్ వికుంఠ నగర స్ఫుట నంచిత మార్గవర్తి. అమరవర్ధనుడు, దుష్ట విమర్దనుడు, జనార్దనుడు, ఆ పదాలు చూడండి. ఆ మహానుభావుడు ఎలా పెట్టారు అంటే, ఆ రామచంద్ర ప్రభుని యొక్క అనుగ్రహంతో ఈ భాగవతాన్ని రచన చెయ్యడంతో మధ్య మధ్యలో రామచంద్రుడే వచ్చి రాశాడు అనుకోండి, ఆ పదాలు అలా ఒక అలవోకగా పడిపోయినటువంటి పదాలు అన్నమాట. ఎవరికి? పోతనామాచ్యుల వారికి. అతడు మన ఆంధ్రుడు. మన ఆంధ్రుడని ఎలాంటి చోటైనా మనం సంతోషంగా చెప్పుకుని గర్వించవచ్చు. అంతేకాదు, తెలుగు భాష అనేది రాను రాను తగ్గిపోతుంది కాబట్టి తెలుగు భాష యొక్క గొప్పతనం ఏమిటి అనేది మనకి ఈ భాగవత భారతాలు చదివినప్పుడే మనకి తెలుస్తుంది అని వరుణుడు ఎప్పుడైతే చెప్పాడో హిరణ్యాక్షుడికి చాలా కోపం వచ్చిందండి. తన మనస్సులో ఏమాత్రం భయం లేదు, కోపం చాలా పెరిగింది. ఈ రోజే ఆ దేవతలకు మిత్రుడు, రాక్షసులకు శత్రువు అయినటువంటి ఆ జనార్దనుణ్ణి యుద్ధ భూమిలో ఎదిరిస్తాను అని అంటూ వైకుంఠ నగర మార్గము ఎటా అని చూసి అటే వెళుతూ ఉన్నాడండి. చనునవసరమున నారద మునివరుడెదురేగు దెంచి ముదము దలిర్పన్ ధనుజేంద్ర ఎందుపోయదవని అడిగిన నారదునకు నతడిట్లనియన్. ఆశ్చర్యం అండి.
నారద మహర్షి అందరితో చాలా యాక్సెస్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి. ఆడవాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాడు, మగవాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాడండి, రాక్షసులతోటి చాలా స్నేహంగా ఉంటాడండి, దేవతలతోటి, యక్షులతోటి, కిన్నర్లతోటి, ఇంకా చెప్పాలంటే భూలోకానికి కూడా వచ్చేవాడటండి. ఈ మధ్య కాలంలోనే మానేశాడు, కలియుగం వచ్చినప్పుడే మానేశాడండి. అది వరకు మనకి ద్వాపర యుగంలో కూడా నారద మహర్షి, సత్యభామ, శ్రీకృష్ణ తులాభారం ఇలాంటి సమయ సందర్భాల్లో కూడా నారద మహర్షి తిరిగారండి. కలియుగం వచ్చింది మన పని లేదులే, పైగా మనల్ని బోల్తా కొట్టించి తెలివితేటల వాళ్ళు ఉన్నారని మానేసినట్టున్నాడండి. అంచేత ఇక్కడ వెంటనే హిరణ్యాక్షుడు వైకుంఠ నగరికి వెళదాము అని బయలుదేరి వెళ్తూ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడండి నారద మహర్షి. ఏమోయ్ రాక్షసరాజా, ఎక్కడికి వెళుతున్నావు అని నారద మహర్షి అడిగితే దానికి సమాధానం చెబుతూ ఉన్నాడండి. సరసిరుహోదరుందొడరి సంగరమేనొనరించి ఇందిరావరుని అనంతుంద్రుంచి, అనంతుణ్ణి తుంచేస్తాడటండి. సురవైరి కులంబులకెల్ల మోద విస్ఫురణ ఘటింప చేయుటకు పూని వికుంఠ పథానువర్తినై అరియదా అన్న నమ్ముని కులాగ్రణి దానవనేత కిట్లను. పద్మనాభుడు, శ్రీపతి, అనంతుడు అయినటువంటి ఆ హరిని ఎదుర్కొని ఆ అనంతుడైనటువంటి వాడిని నేను అంతం చేసేస్తాను, అంతం చేసేసి మొత్తం మా రాక్షస జాతికి అంతటికి సంతోషం కలిగించాలి అనేటటువంటి పట్టుదలతో, దృఢ సంకల్పంతో వైకుంఠానికి వెళుతూ అందుచేత అదే దారిలో వెళుతున్నాను అని హిరణ్యాక్షుడు చెప్పాడటండి. ఇక ఆ మాట విని నారద మహర్షి ఇలా అంటున్నాడటండి. గురుభుజుడం మహాత్ముడు వికుంఠపురంబున నేడు లేడు. నారద మహర్షి కూడానండి చాలా అబద్ధాలు ఆడుతుంటాడండి. ఏదో సమయానికి తగు మాటలాడు అని అంటారు చూడండి, అలా మాట్లాడుతుంటాడండి. ఆయన వైకుంఠంలో లేనట్టండి, మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన లేనిది ఎక్కడండి? అయినా కూడా ఇలా చెప్పాల్సి వస్తుంది అనమాట. గురుభుజుడం మహాత్ముడు వికుంఠపురంబున నేడు లేడు, భూభరము వహింపనాదికిటి భావము దాల్చి రసాతలంబునం తిరగుటనున్నవాడు, అతడి కేగగ నోపుదువే నినేవును అందరయగ గల్గు నీకు అసురాంతకు తోడిరణం భవశ్యం అని చెప్పాడండి నారద మహర్షి. ఏమిటి? గొప్ప భుజ బలం కలిగినటువంటి ఆ విష్ణు భగవానుడు ఇప్పుడు వైకుంఠంలో లేడయ్యా, నేడు లేడు అంటున్నాడండి. ఇప్పుడు వైకుంఠంలో లేడు, మరి ఎక్కడున్నాడు అని అంటావా? భూభారాన్ని వహించడం కోసమని ఆది వరాహ రూపాన్ని ధరించి రసాతలంలో ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళు, అక్కడ నీకు విష్ణువుడికి యుద్ధం తప్పక జరుగుతుంది అని చెప్పాడండి నారద మహర్షి. అనవుడు దానవేంద్రుడు ముతాశను కైబడి మండి పద్మలోచనునెదురించు వేడుకలు సందడి గొల్పన నల్పతేజుడై ఘన గద కేలభూని త్రిజగద్భయదాకృతి దాల్చి వ్రేల్మిడిం జనియే రసాతలంబునకు చండభుజావల దర్పమేర్పడన్. అలా ఎప్పుడైతే నారద మహర్షి చెప్పారో హిరణ్యాక్షుడు అగ్నిహోత్రంలాగా మండిపడ్డాడటండి. కమలలోచనుడైనటువంటి ఆ విష్ణువుని ఎలా ఎదిరించాలా అని చాలా ఉత్సాహపడ్డాడటండి. ముల్లోకాలకు భయాన్ని కలిగించేలా తన భుజ బలాన్ని ప్రదర్శిద్దాము అని ఓ పెద్ద గదను చేతబట్టి అతిశయించినటువంటి తేజస్సుతో, ఉత్సాహంతో, పరాక్రమంతో ఆ మహాసముద్ర గర్భంలోకి అతి వేగంగా వెళ్ళాడు అన్నారు. రసాతలము అంటే భూమి లోపలికి వెళ్లాల్సిందే కదండి, అంతే సముద్ర గర్భంలోకి చొచ్చుకొని వెళ్ళాడు హిరణ్యాక్షుడు. చని జలమధ్యంబున వెళ్ళి ఆ సముద్ర మధ్య భాగంలో దివిజారి ఎదురదగగని సవిరళ తంష్ట్రాభిరామునమరలలాము కువలయ భరణోద్ధాము సవనమయ స్తబ్ధరో జలదశ్యాము. ఆ
రామ 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 అనేది వచ్చేట్టుగా ఎంత చక్కగా పెట్టారో చూడండి. దివిజారి ఏం చేశాడండి? ఎవరు అతడు అంటే సవిరళ దౌష్ట్రాభిరాముడు, ఆది వరాహుడుగా వచ్చాడు కదండి. ఆ కోరలను కలిగి ఉన్నటువంటి వాడు. అవిరళ దౌష్ట్ర అంటే దట్టమైనటువంటి కోరలుతో కలిగి అభిరాముడు, చాలా అందంగా ఉన్నాడటండి. ఎందుకు ఎవరండి ఆ అందగాడు? ఆది వరాహావతారుడండి. ఎవరాతడు? అమర లలాముడు అంటే అమర దేవతలకు లలాముడు, శ్రేష్టమైనటువంటి వాడు, దేవతా పక్షపాతి అయినటువంటి ఆ విష్ణువుని చూశాడటండి. అంతేనా? కువలయ భరణోద్ధాము, కువలయము అంటే భూమి, భూమి యొక్క భారాన్ని తాను తీసుకుందాము అని, భూమిని మోద్దాము అని, ఉద్దామా ఆ మొయ్యడంలో చాలా పరాక్రమము కలిగినటువంటి వాడు, ఆతిథ్యత కలిగినటువంటి వాడు అయినటువంటి విష్ణు భగవానుడు. అంతేకాదు సవనమయ స్తబ్ధరోము అంటే సవనమయ స్తబ్ధరోముడు అంటే సవన అంటే యజ్ఞం అండి. యజ్ఞమయ స్తబ్ధరోముడు, యజ్ఞవరాహుడు అని అంటారు. అందుకని నెక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు కలిగినటువంటి వాడట ఈ వరాహుడు. అంతేత సవనమయ స్తబ్ధరోముడు అటువంటి వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణువు జలదశ్యాము అంటే నీలిమేఘపు రంగులో ఉన్నాడటండి. శ్యాముడు, నల్లగా ఉన్నవాడు విష్ణువు అని అన్నారండి. ఆ పదాలతో ఆ హిరణ్యాక్షుడు తన ఎదుట దట్టమైనటువంటి కోరలు కలిగి దేవతలందరిలో శ్రేష్ఠుడై, భూభారాన్ని మోయడానికి సమర్థుడై, యజ్ఞమయమై, మేఘంలాగా నల్లగా అందంగా ఉన్న ఆ ఆది వరాహమూర్తిని వీక్షించాడు అన్నాడు. ఒక అందగాడు ఏ వేషం వేసుకున్నా అందంగానే ఉంటాడు కదండి. అందం లేనివాడు ఎంత సింగారించుకున్నా, ఎన్ని ఆభరణాలు పెట్టుకున్నా రమ్మడం అంటే రాదు. అంచేత అయ్యవసరంబున సోకరాకారుండైన హరియు, ఇక అప్పుడు ఆయన చూసినప్పుడు ఆ వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీహరి ఇలా ఉన్నాడు. ఆ హిరణ్యాక్షుడు ఇలా ఉన్నటువంటి మన శ్రీహరిని దర్శించాడు అని అంటున్నారండి. మరి ఎలా దర్శించాడు, దర్శించిన తర్వాత తను ఎలా ఫీల్ అయ్యాడు, ఎలా ఏ రకమైనటువంటి అనుభూతి చెందాడు అనేది మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హిరణ్యాక్షుడు సముద్ర మధ్యంలోకి వెళ్ళాడు. వైకుంఠానికే వెళదాము అని బయలుదేరాడు. వరుణుడు చెప్పినటువంటి మాటలను బట్టి తీరా దారిలో అడ్డం పడ్డాడు. అగ్గిపుల్ల, బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అని ఇలా చాలా బిరుదులు ఉన్నవి నారద మహర్షికి. ఆయన అడ్డం పడి, ఏమోయ్ రాక్షసరాజా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగారు. అడిగితే ఇంకెక్కడికి, వైకుంఠానికి వెళుతున్నాను. ఎవరో విష్ణువట, చాలా పరాక్రమవంతుడట, అతనితో యుద్ధం చెయ్యడం కోసమని వెళుతున్నాను. అయ్యో నువ్వు అక్కడికి వెళుతున్నావా? ఆయన అక్కడ లేడు అన్నాడు. అదేంటి అక్కడ లేకపోతే ఎక్కడున్నాడు అని అంటే, రసాతలంలో ఉన్నాడు అని, నీకోసమే ఎదురు చూస్తున్నాడని కూడా చెప్పాలి. ఎందుకు వెళ్ళాడు అంటే భూభారాన్ని మొయ్యడానికి వెళ్ళాడు అని నారద మహర్షి చెబితే, ఆ నారద మహర్షి మాటను బట్టి అతడు సముద్రంలోకి ప్రవేశించాడు. రసాతలము అంటే ఈ భూమి అడుగు భాగం కాబట్టి అక్కడికి వెళ్ళాడు అన్నారు. అయితే వెళ్ళినటువంటి హిరణ్యాక్షుడు ఒక సొగసరిని, ఒక గడుసరిని, ఒక అందగాడిని, ఒక విచిత్రమైనటువంటి ఆకృతిలో ఉన్నవాడిని దర్శించాడు. ఎలా ఉన్నాడట? హిరణ్యాక్షుడు తన ఎదుట ఉన్నటువంటి ఆ మూర్తిని చూసి దట్టమైన కోరలతో ఉన్నాడు. దేవతలందరిలో శ్రేష్ఠుడుగా ఉంటాడు. అంతేకాదు భూభారాన్ని మోయడానికి సమర్థత ఉంది కాబట్టి అంతటి సామర్థ్యంతో యజ్ఞమయమై, మేఘము ఏ రంగులో, ఏ నీలి రంగులో ఉంటుందో ఆ నీలి రంగులో ఉన్నటువంటి అందమైన ఆది వరాహమూర్తిని వీక్షించాడు. ఎవరు? హిరణ్యాక్షుడు.
అయ్యవసరంబున సోగరాకారుండైన హరియు. ఆ సమయంలో వరాహావతారంలో ఉన్నటువంటి ఆ హరి వనజ రుచి సన్నిభములకు తన లోచన యుగళ దీప్తి తనర తదాలోకనముల ధనుజాధీషుని తను కాంతి హరింపచేసే తక్షణ మాత్రం. ఆశ్చర్యం ఏమిటంటే, ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భగవంతుడైనటువంటి ఆది వరాహమూర్తిని దర్శించాడో ఆ దర్శనంలోనే ఎదుట ఉన్నటువంటి స్వామి కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు తన కన్నుల నుండి కాంతులను ప్రసరింపచేస్తూ తన చూపుతోనే హిరణ్యాక్షుడి యొక్క దేహ కాంతిని అంతటిని హరించాడు, నశింపచేశాడు అన్నారు. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ అవతరణ చాలించినప్పుడు అతడికి ఒక బాధ్యత పెట్టారు. ఈ వార్త విన్నాడు, సందేశాన్ని అందుకున్నటువంటి అర్జునుడు స్త్రీలను కాపాడదాము ఆ విలుకాండ్ర నుండి అని అక్షయ తూణీరము అంటారండి. ఆ బాణాలు ఎప్పుడు ఎన్ని తీసినా అవి ఉంటూనే ఉంటాయి. అక్షయ తూణీరంలో బాణాలు అయిపోతున్నవి. ఎవడికి బాణమే సంధింపబడటం లేదు. ఇక ఆఖరికి వింటి కొనతో కొడుతున్నా కూడా ఎవడూ లక్ష్య పెట్టడం లేదు. ఒక్క స్త్రీని కూడా రక్షించలేకపోయాడు అర్జునుడు. అటువంటి అర్జునుడు చివరిగా వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి నేను ఎవరిని, ఎందుకు ఇలా అయిపోయాను? ప్రతి చోట ఇంతవరకు జరిగినటువంటి ప్రతి సంఘటనలో శ్రీకృష్ణ పరమాత్మ తాను తన దృష్టితోటే ఎదుటి వాడిలో సత్వాన్ని, ప్రాణాన్ని, శక్తిని అన్నింటినీ హరించేవాడు. నేను ఒక బాణం వేస్తే అప్పుడు అతడు ఓడిపోయేవాడు లేదా సంహరింపబడేవాడు. అలాంటిది ఇవాళ నేను ఎందుకు పనికి రాకుండా పోయాను అని అంటే, ఇదంతా కాల ప్రభావం నాయన అని వ్యాస భగవానుడు అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే, అంతటి అవతార పురుషులకి కూడా కాలము అనే దానికి తల ఒగ్గక తప్పలేదు అంటే మన బోటి వాళ్ళము ఎంతండి? అది సుఖమా దుఃఖమా అనేటటువంటిది కాక ఇది వచ్చింది అనుభవించి తీరాలంతే అనే నిర్ణయానికి వస్తేనే నిన్న భగవద్గీతలో చెప్పినటువంటి నిశ్చింత రామయ్య లా గడపగలవండి. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణః మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అని చెప్పాడే స్వామి. ఇది ఎంత అంటే ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఎంత విన్నా ఎంత చేసినా అది మన నిజ జీవితానికి స్వీకరించిన నాడు తప్ప దానివల్ల మనం లాభాన్ని పొందలేమండి. కొడుకు చనిపోయినా శ్రీరామ జయ రామ జయ జయ రామ, తాను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, పాము కాటు వేసినా నామాన్ని విడిచిపెట్టలేదు. అంచేత ఆ నామం ఏం చేసిందండి? అతడికి నిశ్చింతను ప్రసాదించింది. తన పనులు, తన కర్తవ్యాలు నిర్వహిస్తూనే ఉన్నాడు. అంచేత సర్వకర్మాణ్యపి అన్ని కర్మలను చేస్తూ కూడా మద్వ్యపాశ్రయ, నేను తప్ప మరొక ఆశ్రయం లేదు అన్న రీతిగా ఉంటే అతడికి నా అనుగ్రహం కలుగుతుంది. నా అనుగ్రహం కలిగితే ఏమిటి వచ్చేది? అందరికీ ఏదో మూడ్నాళ్ల ముచ్చట్లాగా ఏవేవో పదవులు ఉంటాయి. నేనిచ్చేటటువంటి పదవి ఆ పదవి కాదు. ఎందుకని? శాశ్వతుడైన వాడు మాత్రమే శాశ్వతమైన పదవిని ఇవ్వగలడండి. అతనికి ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు, ఎన్నేళ్ళు ఏం చేస్తాడో తెలియదు. అలాంటి వాడు ఎవడికి పర్మనెంట్ పోస్ట్ ఇవ్వగలడండి? ఒకే ఒక్కడు ఇవ్వగలడు. ఎవడు పర్మనెంట్ వాడు మాత్రమే ఇవ్వగలడు. అంచేది ఇక్కడ శాశ్వతం అవ్యయం పదం మత్ప్రసాదాత్ అవాప్నోతి అని చెప్పారే, అది మనందరికీ కావాలి. శాశ్వతమైనటువంటి అవ్యయమైనటువంటి అంటే ఏ మార్పు లేనటువంటి పదవి అయితే కావాలి. కానీ మనం ఎలా ఉండాలండి? నిశ్చింతరామయ్యలాగా ఉండాలి. అలా ఉండాలి అంటే నిరంతరము ఆ స్పృహ,
ఆ స్పృహ ఉన్ననాడు తప్ప అది మనం జీవితానికి సమన్వయం చేసుకోలేమండి. ఇక్కడ ఎప్పుడైతే హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి ఆది వరాహ వేషంతో వీక్షించాడో అంతే, ఆ వీక్షణంలోనే హిరణ్యాక్షుడి యొక్క కాంతి అంతా హరించాడు స్వామి, నశింపచేశాడు స్వామి. మరియు అయ్యాది వరాహం భవాద్య శౌర్యంబున మారులేని విహారంబున చెరియుంచునట్టియడా. అంతేకాదు ఆ ఆది వరాహం ఉన్నాడే అడ్డులేనటువంటి శౌర్యంతో నిరాటంకంగా విహరిస్తూ తుదముదళ్లకు చెక్కి దునెసి పారగమోరగుల శైలముల చిమ్ము కొంత తడవు బ్రహ్మాండ భాండంబు పగిలి చిల్లులు ఓవ కొమ్ముల దాటించు కొంత తడవు జలధులేడును పంక సంకులంబై ఇంక పురముల మట్టాడు కొంత తడవు ఒడు రాజు సూర్యుడు నొక్క మూలకు పోవ గురుచవాలము త్రిప్పు కొంత తడవు గునియు గుప్పించి లంఘించు గొప్పరించు ఎగయు ధర ద్రవ్వు పొరియగానే పురేగి దానవేంద్రుని గుండెలు తల్లడిల్ల పంది మెల్లన రణపర పంధియగుచూ. ఈ వరాహము ఏం చేస్తున్నాడట, హిరణ్యాక్షుడు చూస్తూనే ఉన్నాడండి. కొంతసేపు తుది మొదలు ఏమీ లేదన్నట్టుగా ఏకమైపోయి ముక్కలైపోయేటట్లుగా కుల పర్వతాలను తన ముట్టెతో, అంటే వరాహానికి ముట్టె ఉంటుంది కదండి, ఆ ముట్టెతో కులదోస్తూ కొంతసేపు బ్రహ్మాండ భాండం పగిలి చిల్లులు పడేటటువంటి విధంగా తన కొమ్ములతో చిమ్ముతూ కొంతసేపు సప్త సముద్రాలు బురదలై ఇంకిపోయే విధంగా తన గిట్టలతో మట్టగిస్తూ మరికొంతసేపు చంద్రుడు సూర్యుడు ఒక మూలకు తోసుకుపోయేటట్లుగా తన పొట్టి తోకను తిప్పుతూ తిరుగుతూ కుప్పిస్తూ కుప్పించి దూకుతూ దాటుతూ ఇగిలిస్తూ ఎగురుతూ నేలను బొరియలుగా అంటే గుంతలుగా తవ్వుతూ హిరణ్యాక్షుడి గుండెలు తల్లడిల్లిపోయేట్లుగా ఆ వరాహం యుద్ధానికి సిద్ధమై ఉన్నాడు ఆ వరాహమూర్తి. మరియును అంతేకాదు కనుగవ నిప్పులు రాలగ సునిశిత తంశ్రాగ్రయుత వసుంధరుడగుచున్ తనకెదురే తేరగని వనచరమేరీతి నిపుడు వనచరమయ్యన్. కళ్ళల్లో నిప్పులు కురుస్తూ ఉంటే వాడి కోరపైన భూమిని ధరించినటువంటి వాడై వరాహమూర్తి తనకు ఎదురొచ్చాడటండి. అలా ఎదురు వచ్చినటువంటి వరాహావతారమూర్తిని హిరణ్యాక్షుడు చూసి, అవును, అడవిలో సంచరించాల్సినటువంటి ఈ జంతువు నీళ్లలో విహరించేదిగా ఎలా అయ్యింది అని సంశయం కలిగిందండి. ఎందుకంటే ఏవేవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయనేది అందరూ అనుకుంటాం కదండి. ఇదొక విపరీతము లేకపోతే వింతగా నా కోసమే వచ్చింది అని అనుకోలేకపోయాడండి. అందుచేత అడవిలో సంచరించాల్సినటువంటి ఈ జంతువు ఏమిటి ఇవాళ విచిత్రంగా నీళ్లల్లో విహరిస్తూ ఎలా చరించగలుగుతుంది అని ప్రశ్నించుకున్నాడండి హిరణ్యాక్షుడు. అని ఆశ్చర్య భయంబులు తన మనమున దొంగిలింప దనుజాధిపుడిట్లనియన్ భీకర సూకర తను వంది చరించు దనుజ దర్భావహుతో. ఈ రీతిగా ఆశ్చర్య భయాలు తన మనస్సులో అతిశయించి ఉండగా హిరణ్యాక్షుడు భయంకరమైనటువంటి వరాహ రూపాన్ని ధరించిన రాక్షస గర్వ నాశకుడైనటువంటి ఆ హరితో ఇలా అన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడండి హిరణ్యాక్షుడు వరాహ రూపుడైనటువంటి శ్రీహరితో. ఘనసూకర మూఢాత్మక వనరుహ సంభూత దత్త వరదానమునం కనిన రసాతలగత భువి అనయంబును నాయధీనమై వర్తించున్. హే బుద్ధి లేని ఓ పెద్ద వరాహమా, యద్భావం తద్భవతి కదండి. బుద్ధి లేని వాడికి అందరూ బుద్ధి లేనట్లుగానే కనిపిస్తూ ఉంటారు.
అంచేత ఏ బుద్ధి లేని పెద్ద వరాహమా, బ్రహ్మ ఇచ్చినటువంటి వరదానాన్ని బట్టి చూస్తే రసాతలంలో కూడి ఉన్నటువంటి భూమి శాశ్వతంగా నా అధీనమైనది. అంటే రసాతలం కూడా నా అధీనంలోనే, నాకే చెందినటువంటిది. ఇతడు కూడా తపస్సు చేశాడు అనమాట అండి, బ్రహ్మగారి నుండి వరాలు పొందాడు. అందుచేత బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరదానాన్ని బట్టి చూస్తే రసాతలంతో కూడి ఉన్నటువంటి ఈ భూమి కూడా నా అధీనంలోనే ఉన్నటువంటిది. ఎప్పుడు కొంతకాలం కాదు సుమా, శాశ్వతంగా అని అంటున్నాడండి. ఈ హిరణ్యాక్షుడిలాగేనండి కొంతకాలం ఉండేటటువంటి ఈ భూలోకంలో ఉండే మనుషులు కూడా శాశ్వతంగా నాకు ఉండిపోవాలండి, నా ఇల్లు శాశ్వతంగా ఉండాలండి, నా ధనము శాశ్వతంగా ఉండాలండి, నా ప్రాపర్టీస్ అన్ని నాకు శాశ్వతంగా ఉండాలండి అని అగ్రిమెంట్లో లేకపోతే ఏవేవో అనుకుంటూ ఉంటారండి. ఏమిటి దానికి కారణము అంటే వివేకము లేకపోవడమే తప్ప మరొకటి లేనే లేదు. ఇదిగో హిరణ్యాక్షుడు కూడా అలానే అనుకుంటున్నాడు. కొనగొని నీవి ధరడింగొని పోవు విడుము కాక కొని ఏగదవే కొనియదని ప్రాణము గై కొరుమిదే నా మాట నలము గొనవేమిటికిన్ ప్రశ్నిస్తున్నాడండి, భయపెడుతూ ఉన్నాడు కూడా. చూడు, పూనికతో నీవి భూమిని తీసుకుని వెళ్ళవద్దు, విడిచిపెట్టు. ఆ భూమి నాకు చెందినటువంటిది, కాదని తీసుకుపోతానంటావా, నీ ప్రాణాలే తీసేస్తాను. అంచేత నా మాటలు విను. మొండిపట్టు ఎందుకు పడతావు? తీసుకు వెళ్ళాలని ఎందుకు అలా విర్రవీగుతున్నావు? వద్దు, విడిచిపెట్టు, ఆ భూమిని విడిచిపెట్టు, నాకే చెందినటువంటిది ఆ భూమి అని అంటూ ఉన్నాడండి. ఇంకా మాయావివగుచు నిప్పుడు వాయకై పొడమి చోర భావంబున నీవి ఎడగొని పోజూతునే ఆయత భుజ బలము చేత నడపకయనుచున్. మాయగాడివై ఇప్పుడు ఈ భూమిని దొంగతనంగా తీసుకుని పోతూ ఉంటే నిన్ను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా ఏంటి? నా గొప్ప భుజ బలం చేత అణిచివేయకుండా ఊరుకుంటానా? చూస్తూ ఊరుకుంటానా? చూడు నిన్నేం చేస్తాను అని హిరణ్యాక్షుడు అంటూ ఉన్నాడండి. మాయగాడు అని భగవంతుణ్ణి అంటున్నాడండి. భగవంతుడికి చెందినటువంటి భూమిని నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటున్నాడండి. ఎందుకంటే దొంగతనం చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ దొంగతనాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ అది ఎవరికి చెందిందో వాళ్ళనే దొంగలు అంటూ ఉంటారండి. ఎందుకంటే ఈ కలికాలంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎప్పుడో సత్యయుగంలో హిరణ్యాక్షుడే వేశాడండి విత్తనం. అవిరళ యోగ మాయా బలంబున చేసి అల్ప పౌరుషమున నలరు నిన్ను అర్థి సంస్థాపించి అస్మత్ సుహృద్భృత్యకులులకెల్లను మోదమొలయు చేయ చెలువేది మద్గదాశీర్ణుడవగు నిన్ను కనుగొని దేవతా గణములెల్ల నిర్మూలులై చాలా నెరి నశించెదరన్న విని యజ్ఞపోత్రి అయి వెలయుచున్న హరి సరోజాత భవ ముఖామరులకెల్లవచ్చు దురవస్థ కాత్మలో అంతనుంది నిశితం శ్రాగ్రలసితమై నెగడు ధరణి దేవితో నొప్పి ఆ వాసుదేవుడంతా. గొప్ప యోగమాయ యొక్క బలం చేత లభించినటువంటి అల్పమైన పౌరుషంతో ఉన్నటువంటి నిన్ను పాతి పెట్టేసి హిరణ్యాక్షుడు అంటున్నాడండి శ్రీహరిని. ఏ గొప్ప యోగమాయ యొక్క బలం చేత లభించినటువంటి అల్పమైన పౌరుషం నీ పౌరుషం, మరి నా పౌరుషం ముందు నీ పౌరుషం ఎంత? అటువంటి నిన్ను బాధ పెట్టేస్తాను. నా మిత్రులకు నా సేవకులకు అందరికీ ఆనందాన్ని కలిగిస్తాను. నా గదాఘాతంతో ముక్కలు చేసేస్తాను నీ తలను. అటువంటి ముక్కలైపోయి ఉన్నటువంటి నీ తలను చూసి దేవతలందరూ నిర్మూలంగా నశించిపోతారు. ఎందుకని? దేవతలందరికీ మూలం నీవే కదా అని అందరూ అనుకుంటున్నారు. అటువంటి నిన్ను నీ తల ముక్కలు చేస్తే ఆ నిమిత్తంగా దేవతలందరూ నిర్మూలమైపోతారు అని హిరణ్యాక్షుడు అంటూ ఉంటే ఇక అది విన్నటువంటి యజ్ఞవరాహస్వామి ఏం చేశాడండి? ఆ వరాహ రూపంతో విలసిల్లుతూ ఉన్నటువంటి ఆ శ్రీహరి బ్రహ్మ మొదలైనటువంటి దేవతలకు అందరికీ ఈ రాక్షసుడి వల్ల
కీడు జరుగుతుందేమో అని ఊహించి విచారించి అంటే ఆలోచించి తన యొక్క వాడి కోర చివర ప్రకాశిస్తూ ఉన్నటువంటి భూదేవితో స్థిరంగా ఉన్నాడే తప్ప వీడేదో అంటున్నాడు భూదేవిని విడిచిపెట్టేయాలా ఏమిటి అనే ఆలోచన కూడా రాకుండా స్థిరంగా నిశ్చలంగా ఉన్నాడట శ్రీహరి. సురరిపు వాక్యాంకుశముల గురు గుపిత స్వాంతుడగుచు కొమరారే వసుంధర తోడ భీతి నొందిన కరణింగల కరికులేదు కరణింబెలుచన్. ఆ రాక్షసుడి మాటలు అనబడేటటువంటివి మాటలనేటటువంటి ఆ అంకుశాల పోట్లకు చాలా కోపం వచ్చిందటండి వరాహస్వామికి. అలా కోపించినటువంటి ఆ శ్రీహరి ఒక భయపడిన ఆడ ఏనుగుతో ఉన్న గజేంద్రుడిలాగా భూదేవితో కూడి అతిశయించాడు అన్నారండి. అంటే వాడు అంత భయపడుతూ ఉన్నాడు, అలా కనిపించాడంతే అంటున్నారు. ఆడ ఏనుగుతో ఉన్న గజేంద్రుడిలాగా, అంటే గజేంద్రుడు అంటే మగ ఏనుగు. అంచేత ఆడ ఏనుగు ఎవరండి ఇక్కడ? భూదేవి. ఇక మదించినటువంటి గజేంద్రుడు ఎవరండి అంటే శ్రీహరి వరాహస్వామి. అలా అతిశయించినటువంటి రూపంతో వెలుగొందుతూ ఉన్నాడు అన్నారు. నిశిత సిత దంత రోజులు నింగి పర్వగంధి వెడలి భయంకరాకార లీల నరువు భీషణ మఖ వరాహావతార మునరదాల్చిన పద్మలోచనుని వెనుక. ఎలా ఉన్నాడు అప్పుడు వరాహస్వామి అంటే? వాడి అయినటువంటి తెల్లని కోరల కాంతులు ఆకాశమంతా వ్యాపించి ఉంటే సముద్రం నుండి బయటికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆ యజ్ఞ వరాహ రూపాన్ని ధరించినటువంటి విష్ణువుని కరివెనుక దవులు నక్రము కరణింజని దైత్య విపుడు గలిసి ఇటులను దురిత పయోనిధి తరికిన్ గిరికిన్ పురదలిత మేరు గిరికిన్ హరికిన్. పోతనామాచుల వారి అప్రాశ చూడండి. కరి కరణి దురిత తరికిన్ గిరికిన్ మేరు గిరికిన్ హరికిన్ రీ ఎన్ని చోట్ల వచ్చిందో. అక్షరాలు మనం పడేస్తామండి, అది ఒక శబ్దము అయి ఉండాలి, దానికి ఒక అర్థం అయి ఉండాలి. శబ్దము అర్థము మనకి ఒక అందమైనటువంటి ఆ రూపాన్ని దృశ్యాన్ని దర్శింపచేయాలి. అంత మాత్రమేనా? అది పరమార్థమై ఉండాలి, అది దైవీ సంభూతమై దైవీ సంబంధమై ఉండాలి. ఏనుగు వెంటబడినటువంటి మొసలిలా గజేంద్రుడిలాగా వర్ణించారు కదండి వరాహుణ్ణి. అటువంటి వరాహుణ్ణి వెంబడించినటువంటి మొసలి ఎవరండి? హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడు వెంబడించి పాప సముద్రాన్ని దాటించేవాడు, వరాహ రూపాన్ని ధరించినవాడు, గిట్టలతో మేరు పర్వతాన్ని మట్టగించినవాడు. మేరు పర్వతాన్ని మట్టగించినవాడు అంటే పర్వతాన్ని కూడా తొలగించినటువంటి వాడు అయిన హరితో ఇలా అన్నాడట హిరణ్యాక్షుడు. నిందకు రోయక లబ్జం చెందక వంచనను రణము చేసి జయం పొందెదనని తలచుచునిటు పందగతింపారు బండు పంతమే నీకు. నిందిస్తుంటే కూడా నీకు ఏమాత్రం రోషం లేదే, పౌరుషం లేదే, సిగ్గు కూడా వేయటం లేదా నీకు? మోసంతో యుద్ధం చేసి గెలవాలని ఆలోచిస్తూ ఇలా పిరికి పందలాగా పారిపోవడం నీ మగతనానికి తగిన పనేనా అని అంటున్నాడండి స్వామి. ఎన్ని చోట్ల ఎక్కడ పౌరుషం ఉండదండి. పారిపోయే చోట పారిపోతాడండి, ఎదుటికి వచ్చి పోరాడేటప్పుడు పోరాడతాడండి, అది ఆయనకే చెల్లండి. ఇది అందరూ చేయలేరండి. ఎందుకంటే చచ్చేంత అభిమానం ఉన్నవాడు, పౌరుషం ఉన్నవాడు ఇలాంటి పనులు ఎక్కడ చేస్తాడండి? రెచ్చగొడుతుంటే రెచ్చిపోయి అతనికి లోనైపోతాడే తప్ప తప్పించుకోలేడు. అంతేత స్వామి భూదేవితో సహా సముద్రం నుండి బయటకు వస్తూ ఉంటే హిరణ్యాక్షుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇంతగా నిందిస్తున్నాను కదా, నిందిస్తూ ఉన్నప్పటికీ ఏ కొంచెం కూడా పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా మోసంతో యుద్ధం చేసి గెలవాలని ఆలోచిస్తూ ఉన్నావా? ఇలా పిరిగి పందలాగా పారిపోతున్నావేమిటి? అసలు నీవు మగాడివేనా? నీ మగతనానికి ఇది తగిన పనేనా అని
ప్రశ్నిస్తూ ఉన్నాడు హిరణ్యాక్షుడు. అని ఆక్షేపించినం పుండరీకాక్షుండు కోపోద్దీపిత మానసుండై. ఎప్పుడైతే అలా హిరణ్యాక్షుడు ఆక్షేపించాడో శ్రీహరికి కూడా కోపం కలిగిందటండి. మనస్సు కోపంతో రగిలిపోతుందటండి. అప్పుడు తోయముల మీద భూమిన నాయాసత నిలిపి దానికి ఆధారముగా తోయజనాభుడు తన బలమాయతమతి బెట్టె సురలు హర్షము వందన్. అంటే అప్పటికే భూమిని హరించి వీడు రసాతలంలో దాచేసుకున్నాడు. దాచేసుకున్నటువంటి భూమిని రసాతలం నుండి సముద్రము నుండి బయటికి తెచ్చి యథాస్థానంలో ప్రవేశపెట్టాడనమాట అండి. ఎవరు? శ్రీహరి. ఇలా పెట్టేలోపుగా వీడు ఎంత వాగుడు వాగుతూ ఉన్నాడు హిరణ్యాక్షుడు. పద్మనాభుడైనటువంటి విష్ణు భగవానుడు భూమిని అనాయాసంగా తీసుకువచ్చి ఆ సముద్ర భాగం పైన నీళ్లపై నిలిపాడు. దానికి ఆధారంగా తన బలాన్ని చక్కగా పెట్టాడు. అది చూచి దేవతలందరూ ఆనందించారు అన్నారండి. గాం ఆవిశ్యచ భూతాని ధారయామ్యహమోదశ పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక అని కదా మనకి గీతాచార్యుడు గీతలో చెప్పారు. గాం అంటే ఈ భూమిని ఆవిశ్య ఆవహించి తన బలాన్ని దానిలో చేర్చి భూమంతటికి వ్యాపించి ఆ భూ భారాన్నంతా తన బలంతో మోస్తూ చక్కగా ఏ ఆకర్షణతో అది నిలవాలో అక్కడ యథాతథంగా పెట్టాడట స్వామి. అది చూసినటువంటి దేవతలందరూ చాలా సంతోషించారు, సంతోషిస్తూ ఉన్నారు. కుసుమముల వృష్టి పోరన గురిసెనంత విభవమొప్పార దేవదుందుగులు మొరసే కడక వీతించె గంధర్వగాన రవము నందితములయ్య నప్సరో నర్తనములు. అప్పుడట సంతోషించినటువంటి దేవతలందరూ పుష్పవృష్టిని కురిపించారు. దేవదుందుగులు వైభవోపేతంగా మ్రోగుతూ ఉన్నవండి. దేవదుందుగులు అంటే చెప్పాలంటే ఇవాళ మనకి ఎలక్ట్రానిక్ బెల్స్ వచ్చినాయి కదండి, దానికైనా పవర్ పెట్టాలి. కానీ అక్కడ ఆ పవర్ కూడా అవసరం లేదండి. వీళ్ళు సంకల్పిస్తే చాలు వాటంతట అవే మోగుతూ ఉంటాయి దేవదుందుగులు. అటువంటి దేవదుందుగులు కూడా వైభవోపేతంగా మ్రోగుతూ ఉన్నవి. గంధర్వులు గానం చేశారు, అప్సరసులు నాట్యాలు చేశారు. అందరూ ఆనందంగా ఉన్నారు. అందరికీ ఆనందాన్ని కలిగించింది ఆ సంఘటన. స్వామి భూమిని ఉద్ధరించడం, యథాస్థానంలో నిలపడం అనేటటువంటి అయ్యవసరంబున అయ్యజ్ఞ వరాహమూర్తి ధరుండైన కమల లోచనుండు కనక కుండల కేయూర గ్రైవేయ కటకాంగుళీయక భూషణ రోజులు నింగి పర్వ సమర సన్నద్ధుండై. ఆ సమయంలో యజ్ఞవరాహ రూపాన్ని ధరించినటువంటి ఆ విష్ణు భగవానుడు బంగారు మకర కుండలాలు, భుజకీర్తులు, కంఠహారాలు, కంకణాలు, ఉంగరాలు మొదలైనటువంటి ఆభరణాల కాంతులు ఆకాశమంతా వ్యాపింపగా అప్పుడు యుద్ధానికి సంసిద్ధుడయ్యాడటండి. అంటే యుద్ధం చేసేటప్పుడు కూడా ఈయన ఆభరణాలు తీసుకోడు అనమాట అండి. చాలా మంది వంట చేస్తుంటే ఒంటి మీద ఆభరణాలు తీసేస్తుంటారు, స్నానం చేస్తుంటే మంగళసూత్రాలతో సహా తీసి ట్యాప్కి తగిలించేస్తుంటారండి. అప్పుడప్పుడు మర్చిపోయి ఫంక్షన్స్ కూడా వెళ్ళిపోతుంటారు. పెద్దవాళ్ళు మరి నీ మెళ్ళో మంగళసూత్రం ఏదో మర్చిపోయారు, వాష్రూమ్లో ఉంచేశారంటారు. కానీ ఇక్కడ భగవంతుడు యుద్ధం చేసేటప్పుడు కూడా ఏమీ ఆభరణాలు తీసుకోడటండి. ఏముంది, ఏమన్నా రాలిపోయినా లేదా ఆభరణాలు తొలగిపోయినా మళ్ళీ వాళ్ళ ఆవిడే ఉంది కదండి, మళ్ళీ వెంటనే పెట్టేస్తుంది అనుకుంటాను. అంచేత చక్కగా అన్నింటినీ ధరించి వాటి కాంతి అంతా ఆకాశం అంతా వ్యాపించి ఉండగా యుద్ధానికి సంసిద్ధుడయ్యాడట స్వామి. ఘనగదకేల పూని మణికాంచన నవ్య విచిత్రవర్మమిం పునరగా దాల్చి దానవని యుక్త దురుక్త నిశాత బాణముల్ తన ఘన మర్మముల్ కలప
దానవహంత నితాంత శౌర్యుడై కనలుచువచ్చు అద్దనుజు గన్గొని రోష విభీషణాకృతిన్. పెద్ద గదాదండాన్ని చేత పట్టుకొని మణులు పొదిగి ఉన్నటువంటి చిత్రమైనటువంటి బంగారు కవచాన్ని అందంగా ధరించి హిరణ్యాక్షుడు పలికినటువంటి కటువైన మాటలు వాడి బాణాలై తన హృదయాన్ని కలత పెట్టగా, విష్ణువు చాలా మిక్కిలి పరాక్రమం కలిగినటువంటి వాడై వస్తూ ఉన్నటువంటి హిరణ్యాక్షుని చూసి అగ్రహోదగ్రుడై, హిరణ్యాక్షుడు ఏ రకపు బాణాలు వేశాడంటే మాటల బాణాలు, వాగ్బాణాలు వేశాడు కదా. సిగ్గు లేదా, పౌరుషం లేదా, మగాడివి కాదా అని ఇలా విచిత్రమైనటువంటి వాడి మాటలు బాణాలులాగా వేశాడు. కాబట్టి అది విష్ణు భగవానుడి యొక్క హృదయాన్ని కలత పెట్టిందటండి. అందుచేత అటువంటి కలతపడిన హృదయంతో మిక్కిలి పరాక్రమంతో వస్తూ ఉన్నాడు శ్రీహరి వరాహ రూపుడై. అతన్ని చూసి అగ్రహోదగ్రుడై చాలా కోపం వచ్చిందట. ఒప్పి నవ్వుచూ ఇట్లనియే, ఇలా చూస్తూ నవ్వుతూ అన్నాడటండి. వినరా ఓరి అమంగళాచరణం ఉద్వృత్తన్నను నీమదిన్ననయంబున్ వనగోచరంబగు మృగం వంచుం తలం తౌరా నేనెనయన్ వన్య మృగంబయౌదు బలియై ఏతెంచు నీ పోటీ సునక శ్రేణి వధింతు నేడని మొనన్ సోకోచి వర్తించినన్. ఓరి అమంగళ కార్యాలను ఆచరించేవాడా, విను. గర్వంతో నన్ను అడవిలో కనిపించే మృగంగా నీ మనస్సులో భావిస్తూ ఉన్నావు. అగ్రహోదగ్రుడై ఉన్నటువంటి హిరణ్యాక్షుని చూసి ఇక్కడ శ్రీహరి అంటున్నాడండి, నన్నేదో అడవిలో కనిపించే మృగంగా నీ మనస్సులో అనుకుంటున్నావు. అవును, నేను అడవి జంతువునే. నువ్వు యుద్ధ రంగంలో స్థిరంగా నిలవగలిగితే బలి పశువుగా వచ్చే నీ వంటి కుక్కల్ని ఈ రోజే సంహరిస్తాను అని స్వామి అంటూ ఉన్నాడండి. బలి మిగలదేని నాతో గలనను నెదిరించి పోరగడగు నీ కోర్కులు నేడు తీర్తు నూరక తలపోయ వికత్తనం బుదగదు దురాత్మా. ఓ నీ దురాత్మ, నీకు శక్తి ఉన్నట్లయితే నన్ను యుద్ధంలో ఎదిరించి పోరాడడానికి సిద్ధంగా ఈ రోజు నీ కోరికలని అన్నింటినీ తీరుస్తాను. వరుణదేవుడు అన్నాడు కదండి, నీ కోరిక శ్రీహరి తీరుస్తాడు, మేమెవరూ సరికాదు, మేమెవరూ సరిపోము అని చెప్పాడు కదా. అటువంటి వాడిని అంటున్నాడు స్వామి, ఈ రోజు నీ కోరిక తీరుస్తాను. ఊరికే నిన్ను నీవు పొగుడుకోవడం మంచిది కాదు, రా యుద్ధానికి అంటున్నాడు. వినుమదిగాక సంగర వివేక విశారదులైన ఎట్టి సజ్జనములు మృత్యు పాశముల చాలా నిబద్ధులునయ్యు నీవలెన్ గొనకుని ఆత్మ సంస్థుతులకు ముదమందిరేల ఈ వికత్తనములు పండు పంతములే దైత్య కులాధమ. వినుమదిగాక సంగర వివేక విశారదులైన ఎట్టి సజ్జనములు మృత్యుపాశముల చాలా నిబద్ధులునయ్యు నీవలెన్ కొనగుని ఆత్మ సంస్థుతులకు ముదమందిరేల ఈ వికత్తనములు బండు పంతములే దైత్య కులాధమ ఎన్ని చూడగన్. ఓ రాక్షస కులాధమా, విను విను. రణరంగ విశారదులైనటువంటి సత్పురుషులు మృత్యుపాశాలలో చిక్కుకొని నీలాగే తమను తాము పొగుడుకుంటూ సంతోషించారా? ఎందుకీ ఆత్మస్థుతులు? ఎంచి చూస్తే ఇది పౌరుషవంతుని లక్షణాలా ఏమిటి అని స్వామి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు రాక్షస కులములో అధముడివి. అటువంటి నీవు ఊరికే మాట్లాడుతున్నావు, విను. రణరంగంలో చాలా గొప్ప విశారదులు ఉంటారు. విశారదుల్లో వాళ్ళు కూడా సత్పురుషులు ఉండవచ్చు. ఏది? రణరంగంలో. అటువంటి వారు మృత్యుపాశాల్లో చిక్కుకొని కూడా నీలాగా తమను తాము పొగుడుకుని సంతోషించారా ఏమిటి? ఎందుకీ ఆత్మస్థుతులు? నిన్ను కాస్త పోల్చి చూస్తే ఇవేమన్నా పౌరుషవంతుని లక్షణాలా ఏమిటి? నన్నేదో పౌరుషహీనుడు అని అన్నావు, ఇది నీకున్నదా పౌరుషము అని స్వామి మాటకు మాట సమాధానంగా చెబుతూ ఉన్నాడు.
ధృతి పాతాళమునందు నీవనడి సందీప్తోగ్ర నిక్షేపమే నది దర్పంబున పొందు చూడు. ఇదే దేవారాతి నన్నెన్నదౌగతలజ్జుండన దాగియుండి రణముం గావింతు యుష్మద్గదావితద్రావితుడన్న నన్నెదురు మా వేదీర్తు నీ కోరికల్. దేవతల శత్రువైనటువంటి హే హిరణ్యాక్ష, నీవిలానే చూస్తూ ఉండు. నువ్వు చెప్పేటటువంటి పాతాళ లోకపు గొప్ప నిధిని నేను గ్రహించి గర్విస్తాను. నన్ను సిగ్గులేని వాడిగా నీవు లెక్కించావు కాబట్టి నేను నీతో దాగి ఉండే యుద్ధం చేస్తాను. నీ గదాదండానికి భయపడి పారిపోతున్నానన్నావు కదా, పారిపోవటం లేదు, రా, నన్ను ఎదుర్కో, నేను నీ కోరికలన్నిటినీ తీరుస్తాను. నీకు యుద్ధం చెయ్యాలి అనే కోరిక చాలా బలంగా ఉంది కదూ, రా, నీ ఆ కోరిక నేను తప్పనిసరిగా తీరుస్తాను. ఎన్న పదాతి యూథములకెల్ల విభుండవు పోటు బంటవై నన్ను రడోర్వినేడెదిరినన్ భవదీయ బలంబు నాయువున్ మిన్నక పొందు చూడుమిది. మేరగ మేదిని వీత దైత్యమై వన్యకు నెక్క చేసెదన్ అవాద్య పరాక్రమ విక్రమంబునన్. నీవు సేనానాయకుడివి, శూరుడవై ఈ రోజు యుద్ధ భూమిలో నన్ను ఎదిరిస్తే నీ బలాన్ని ఆయువుని తీసుకుంటాను. చూడు, తిరుగులేని పరాక్రమంతో నేటి నుండి భూమి రాక్షసులు లేనిదే. ఈ రోజు నుండి ఈ భూమిలో ఎక్కడ రాక్షసుడు అనేటటువంటి వాడు లేని రీతిగా వన్నెకెక్కేలా నేను చేస్తాను అని స్వామి ఇంకా చెబుతూ ఉన్నాడండి. నన్ను నిదురంగ జాలిన ఘనంబగు శౌర్యము ధైర్యమున్ బలంబును గలవేని నిల్వు రణభూమిని నీహితులైన వారికి గరుగవ బాష్పూరమును గ్రమ్మగ మాల్పగనోపుదేని చెయ్యన జనపొమ్ము దానవ కులాధమం ఊరక రజ్జులేటికిన్. హే రాక్షస కులాగమా, నన్ను ఎదిరించగలిగినటువంటి శౌర్యము ధైర్యము బలం నీవు నిజంగా ఉన్నట్లయితే రా, యుద్ధ భూమిలో నిలబడు. నీ ఆప్తులందరూ నీ గురించి కన్నీరు కార్చడాన్ని ఆపదనిస్తే అయ్యో వాళ్ళందరూ కన్నీరు కారుస్తారు అని అనుకుని వాళ్ళందరూ వచ్చి నిన్ను ఆపేస్తే వెంటనే వెళ్ళిపో, దానికి కూడా నేను ఒప్పుకుంటాను. అంతేగాని అనవసరంగా ప్రగల్భాలు ఎందుకు పలుకుతావు, ప్రగల్భాలు పలకవద్దు అని స్వామి హెచ్చరిస్తూ ఉన్నాడండి. నన్ను నిట సంస్థాపించదనని పలికితి వంతవాడవౌతూ నీకు ఎనగైన చుట్టమును గొడగని రాయిది అని యోని పురికి కాపురమరుగం. నీవు ఏమనుకుంటున్నావు, నన్ను ఇక్కడ పూడ్చి పెడతానంటావా? అంతటి వాడిగా ఆ అనంతుణ్ణి అంతం లేకుండా చేస్తాను అన్నాడు కదండి. అంచేత నీవు నన్ను ఇక్కడ పూడ్చి పెడతానన్నావు. అంతటి వాడివే కావచ్చు. యమపురంలో కాపురానికి వెళ్లే ముందు నీకు ఇష్టమైనటువంటి చుట్టాలందరినీ చివరిసారిగా చూసుకొనిరా అంటే వరాహావతారంలో స్వామి ఎంత పౌరుషంగా మాట్లాడతాడు అనేది నేనైతే ఇప్పుడే చదువుతున్నానండి. ఏదో టూకీగా బ్రీఫ్ గా చెప్పుకు వెళ్ళిపోవడమే తప్ప ఎంత పాపం ఎన్ని మాటలు అన్నాడంటే అన్ని మాటలకి పాపం తల ఒగ్గి ఊరుకుంటాడేమో అని మనబోటి వాళ్ళం అనుకుంటామండి. లేదండి, ఎక్కడికక్కడ చురక ఎలా వేయాలో చాలా తెలిసినటువంటి వాడు భగవంతుడు శ్రీహరి ఏ అవతారంలో ఉన్నప్పటికీ అనేదాన్ని ఇక్కడ మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారండి. అందుచేత నీవు నాతో యుద్ధం చెయ్యడానికి ఎక్కడికంటే యమలోకంలో కాపురం పెట్టడానికి వెళుతున్నావు కదా, అందుచేత యమపురానికి వెళ్లే ముందు నీకు ఇష్టమైన నీ చుట్టాలందరినీ చివరిసారిగా ఒక చూపు చూసుకుని రా, అప్పుడు వెళుదువు గాని అని అంటున్నాడండి స్వామి. అని ఇబ్బంగి సరోరుహాక్షుడు హిరణ్యాక్షుడు విడంబించి పలికిన హాసోక్తుల కుల్కి రోషమద సంఘీభూత చేతస్కుడై కనుగ్రేవం నిడుగుర్లు సాగబుడమంగా గిర్గమై ఒక తోక త్రొక్కిన కృష్ణోరగరాజు వాడికి మదిలోకి పాటు వాటెల్లగన్.
ఇలా ఈ విధంగా కమలాక్షుడైనటువంటి విష్ణువు హిరణ్యాక్షుణ్ణి ఆక్షేపించి పలికిన పరిహాసపు మాటలకి అతడు చాలా కోపం తెచ్చుకున్నాడండి. వాడు ఒకటండి స్వామి, ఒకటి చెప్పలేదు కదండి, 2 చెప్పాడండి. అంచేత దానికి వాడికి చాలా కోపం వచ్చిందండి. రోషము గర్వము కలగలిసి ఉన్నటువంటి మనస్సుతో కనుగొనల్లో నిప్పు కణాలు రాలుస్తూ ఉన్నాడట. నిప్పు కణాలు వలి గక్కుతూ ఉన్నాడు. తోక తొక్కిన నల్ల త్రాచులాగా చీకాకు కలుగగా వాడేమంటున్నాడండి, చలితేంద్రుడై ఇన్నిట్టూర్పులు నిగడించుచును బొమలు ముడుగడ రోషాకుల మానసుడై గదకొని జలదాక్షునకెదురు నడిచే సాహసముప్పన్. శరీరం కంపించిపోతుందండి. వేడు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడండి. కనుబొమ్మలు ముడిచిపెట్టాడండి. రోషంతో మనస్సు కలత చెందినటువంటి స్థితిలో ఉన్నాడండి. అటువంటి ఆ స్థితిలో ఉన్న అతడు గదను తీసుకుని చాలా సాహసంతో విష్ణుదేవుడికి ఎదురు నడిచాడు అన్నారండి. అంటే ఇదంతా విరోధంతో నన్ను మీరు మనస్సులోనే నిరంతరం తలుస్తూ నాతో యుద్ధం చేసి నా చేతిలోనే మరణించి తిరిగి నా స్థానానికి వస్తారు అని చెప్పాడు కదండి. మరి చెప్పిందంతా ఇక్కడ జరుగుతూ ఉందండి. ఇక విష్ణు భగవానుడికి ఎదురుగా సాహసంతో నిలబడినటువంటి ఆ హిరణ్యాక్షుడిని స్వామి ఏం చేస్తాడు? ఎందుకంటే వెంటనే కూడా స్వామి సంహరించడండి. వాడి ప్రతాపం ఏమిటి, వాడి పౌరుషం ఏమిటి, దానికి కూడా అవకాశం ఇస్తాడండి. హిరణ్యకశిపుడి విషయంలోనే అలానే చేశాడు. ఇదిగో హిరణ్యాక్షుడి విషయంలో కూడా అలా చేయబోతూ ఉన్నాడు. అది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నించాలి. కాళీమల పంచన కోదండరా కాళీమల పంచన కోదండరా కాళీమల పంచన కోదండరా కరుణాకరంగా కైవల్యధా కరుణాకరంగా కైవల్యధా కాళీమల పంచన కోదండరా కాళీమల పంచన కోదండరా కరుణాకరంగా కైవల్యధా కరుణాకరంగా కైవల్యధా మాయా మానుష ముని జన ప్రేమ మాయా మానుష ముని జన ప్రేమ మధుర మనోహర మంగళ ధామ మధుర మనోహర మంగళ ధామ మాయా మానుష ముని జన ప్రేమ మాయా మానుష ముని జన ప్రేమ మధుర మనోహర మంగళ ధామ మధుర మనోహర మంగళ ధామ పరమ నిరంజన ప్రభు పరమాత్మ పరమ నిరంజన ప్రభు
పట్టాభిరామ పతిత పావన పట్టాభిరామ కలిమల భంజన కోదండరామ కలిమల భంజన కోదండరామ కరుణాకరంగా కైవల్యధామ కరుణాకరంగా కైవల్యధామ కలిమల భంజన కోదండరామ కలిమల భంజన మాయామానుష ముని జన ప్రేమ మాయామానుష ముని జన ప్రేమ మధుర మనోహర మంగళ నామ మధుర మనోహర మంగళ నామ పరమ నిరంజన ప్రభు పరమాత్మ పరమ నిరంజన ప్రభు పరమాత్మ పతిత పావన పట్టాభిరామ పతిత పావన పట్టాభిరామ కలిమల భంజన కోదండరామ మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు హరిః ఓం తత్సతు శ్రీ గురుభ్యో నమః హరిః ఓం జయ రాధేశ్యామ్.